నాకు న్యాయం అనిపించిన దానికోసం ప్రాణాలు ఇవ్వటం, లేకపోతే ప్రాణాలు తీయటం నాకు తెలిసిన నీతి. బతికుంటే బోలెడు మంది పెళ్ళాలు దొరుకుతారు. బా గుండె తడ పుట్టిందా, ఇక్కడ ఉండేది గుండె కాదు బండ. దానికి తడ పుట్టించడమే గాని తడిసిపోవడం అలవాటు లేదప్పా. అంటే ఎంత చెప్పినా నా మాట విన్నంటావు. ఆమా చావే రాసి పెట్టుంటే శవంగానైనా నీకు అడ్డుపడతా. మురుగా ఏమి ఇరకాటంలో పెట్టినావప్పా. ఏ తల్లి కన్న బిడ్డో, ఇద్దరి మధ్య ఏ వైరమూ లేదు, కానీ ఇచ్చిన మాట కోసం తప్పడం లేదు. ఏమత్తవాడు పిలిచినావంట, ఏమి సమాచారం? ప్రతిఫలం ఆశించకుండా అడిగింది చేసి పెట్టిన మనిషిని మొదటిసారిగా నిన్నే చూస్తున్నాను మురుగా. అదేమంత పెద్ద విషయం? వాయి తెరిచి అడిగినావు, చేసి పెట్టినా. ఏం చేశాడమ్మా? ఎన్నాదు నీకు చెప్పాలనా? అది మా ఇద్దరి మధ్య జరిగిన మ్యాటర్. మూడో కంటికి తెలిస్తే పరువుదా పుడుచును. ఏమి అత్త? నీ రుణం తీర్చుకోవాలి మురుగా. ఏం కావాలో చెప్పు. ఉద్యోగం కావాలా? డబ్బిస్తాను, వ్యాపారం చేసుకుంటావా? మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతావా? దానికి అంత సిగ్గెందుకు? నీ పెళ్లి ₹1,00,00,000 ఖర్చు పెట్టి చేస్తాను. చెప్పు, సంబంధం వెతకాలా లేక ఎవరినైనా ఇష్టపడ్డావా? ఎవరది? నేనా? మేఘనా? నీ చిచి గగనా? ఓకే, నీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాకుంది. రేపొద్దున్నే ఊరేగింపుగా నీ పెళ్లి జరిపిస్తా. పెళ్లి కళ వెలిగిపోతుంది మురుగా. బుత్తి పెళ్లి చేసి పంపిస్తే సరిపోదు. అసలే మా వాడు నోట్లో నాలుగు లేనోడు. మా అన్న తరపు నేను అడుగుతా. అడుగు. పెళ్లికి లాంచదాలు, 4 బీడీ కట్లు, 2 అగ్గిపెట్లు, 2 కళ్ళు కొండలు, ఉట్టి ఊరగాయ బద్ద, చీకులు అమ్మే చిన్నది, అది నా కోట. ఇకపోతే 2 కూటి కొండలు, 2 ప్లాసిల్లలు, 2 మాసిపెత్తులు. అసలు మర్చిపోయాను, స్వామి రోజున చాప దిండు, ఇసున కర్ర, తౌలపాకులు, మల్లెపూలు, కొన్ని ప్యాకెట్లు. అదేంటయ్యా, పెళ్లి చేసి సాగనంపుతూ ఆ మాత్రం ఇవ్వనా? పెళ్లికి అవసరం ఎక్కడ పడితే అక్కడ కాళ్ళు చెప్తే మనం వేలిపోద్ది.
అమ్మడి అమ్మ, ఒకవైపు పెళ్లి ఇంకోవైపు ఇది. ఆహా, ఏమి ఆనందం అప్ప. అవ్వరక్క డవ్వరక్క డక్కరక్క డన్ డన్ ఆబలక్క కాబలక్క మిస్కిస్కి 1 1. అవ్వరకు డవ్వరకు డక్కరకు డండన్ ఆ వీధి ఈ వీధి దుక్కుంటూ రన్ రన్ ఆ ఈ తుస్ పోర పుస్కి. నా కూతురు కావాలరా నీకు? అమ్మ భానుమతేవోయ్, చిన్నపిల్లని చేసి నన్ను ఇంత మోసం చేస్తావా? నువ్వు బాగుపడవే, నువ్వు అసలు బాగుపడవు. నీ ఇంట్లో తాంగ బోండాలని కుళ్ళిపోను, నీ కొప్పులో చుట్టంతా నెరిసిపోను, నీ చెప్పులు తెగిపోను, పోతావే నాశనమైపోతావు. నాన్న మురుగా లేగమ్మా, కొంచెం కొంచెం పోసుకోమ్మా. లే 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 పోసే పోసే. వెరీ గుడ్. నాకు కొత్త బట్ట కట్టి కట్టి బొట్టు పెట్టి పెట్టి బొగ్గ మీద సుక్క పెట్టి పెట్టి బ్యాండ్ మేళం పెట్టి పెట్టి దూకడానికి జనాల్ని ఒంగో పెట్టి పెట్టి నన్ను బయటకి గంటేస్తుందా? సరే బయటికి గంటేసిందా? ఓకే, ఏదో కూత కూసిందిరా. అదే పోరా పుస్కి. పోరా పుస్కి. పుస్కి పుస్కి అది. నన్నంత మాట అంటావే నువ్వు? నీకు విశ్వాసం లేదా? కడుపు కొబ్బరి తిన్నా కొబ్బరి పీస్ తిన్నా. మురుగా లేచాడు. లేస్తువా? ఇప్పుడు ఇనప్ప, దానికోసం ఏమేమి చేసినానప్పా. చెయ్యకూడని పాపం కూడా చేసినానప్పా. ఛాన్స్ వస్తే దూక్కుండా వదిలిపెడితేనప్పా. దానికి అరివిల్లే, జ్ఞానమిల్లే. దాన్ని ఏం చేయాలో నువ్వు ఇప్పుడు చెప్పు. స్పీకింగ్ విత్ గాడ్, కంటిన్యూ. ఎన్నది ఏంటే? ఆడదంతో గొడవ ఎందుకు? వదిలిపెట్టమందువా? యో, అది ఆడదేమప్పా. కొంప తీసి తన గ్లామర్ చూసి నువ్వు కూడా పడిపోయినావా ఏమి? వెళ్ళా, అది ఆడేది కాదు. ఊరించి ఉట్టి తెగ్గొట్టే రకం దా. పాపా, ఇంత మ్యాటర్లో నీ మాట వినేదే లేదు. దాన్ని ఏదో నేనే చేస్తును. అప్పు అప్పు అంటావేంట్రా పప్పు? ఏంటి గోలా? గోలేంటా చెప్తా, కనపట్టుకో. చెప్తానుండు. పైకి పైకి పైకి. ఇచ్చేయ్ హ్యాండ్స్ అప్. ఏడ గుడ్ల గోబలా కళ్ళు ఇట్ట తిప్పుతావంటే? ఇదేంటి వీడేం చేయటం లేదు? వీడు నిజంగా కార్తీక్ అయితే బిడ్డ మీద కత్తి పెట్టి నన్ను బెదిరించేవాడు. సంథింగ్ రాంగ్. నువ్వు కార్తీక్ కాదు. ఓరిని మెదడులో నా ఏలిటి తిప్ప. అన్న కార్తీక్ కదరా, మురుగన్. మురుగన్ మరి కార్తీక్ ఎక్కడ? ఇంకెక్కడ కార్తీక్? అండ్ మా అత్త పైకి పంపించింది. అత్త అప్పు పైకి పైకి. అర్థమైంది. క్లూ దొరికింది. ఎవరా అత్త? భానుమదేవి, మా డేంజర్ మనిషి. గంట జాడిచ్చిందంటే కొట్టుకొని చేస్తావు. ఆవిడతో పని కాదు, నువ్వు పోపా. పోప్పా? నేను ఎవరనుకుంటున్నాను? న్యూజిలాండ్ పోలీస్. నన్ను మోసం చేయలేరా? ఐఎమ్ లోలాకులు ఫ్రమ్ పుల్లెట్టుకుర్రు. ఇప్పుడు బెటాలియన్ వెళ్తాను, చిక్కిడి 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 చేస్తాను. అలాగే. పుల్లెట్ గురు, నీ కత్తి కత్తి మడిచి పెట్టుకుంటాను. ఓకే, పెట్టుకో. అవునరా, అడిగండి మొత్తం చెప్పా. మందులో ఉన్నాం కదా. చా అమ్మో, అత్తమాయ్. మెడపెట్టి గెంటిన సిగ్గులేదా? మళ్ళీ ఎందుకు వచ్చారు? హలో, ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. సైజులు ఎక్కువైపోయి సౌండ్ కట్ అయిపోయింది. ఇది కొద్ది పోస్తుంది అనుకో, టీపీఎస్ లాగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు కొట్టు కొట్టు. మూకమ్ముడిగా దొరికిపోయాం అత్తోయ్. వాడెవడో న్యూజిలాండ్ పోలీస్ అట. ఆ కార్తీక్ గారి కోసం ఇక్కడ వచ్చున్నాడు. పైగా వాడిది బుల్లెట్ కూరంట. వాడి చేతిలో నిండా ప్రమాదకరమైన ఇంత పెద్ద తుపాకీ కూడా ఉంది. అది నాకు ఇక్కడ ఎట్టి అప్పు అప్పు అన్నాడు. నాకు అప్పు అయిపోయి రాత్రి జరిగిందంట కక్కేశాను అత్తోయ్. ఇక నీతో నీ కూతులతో నాకు జైల్లో చక్కపచ్చనేనా అత్తోయ్? మురుగా, అక్కడ కొబ్బరి బొండాలు అమ్ముకొని ఇస్తారా లేదా బాబోయ్?
మురుగా 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 నన్ను నా బిడ్డల్ని నువ్వే కాపాడాలి. అరెస్ట్ చేస్తే నా పరువు పోతుంది. ప్లీజ్. పిల్ల నిన్ను నేను నమ్మను. అమ్మో నువ్వు అవసరం ఉంటే ఏదైనా పట్టుకుంటావు, అవసరం అయిపోతే మెడపట్టిదా బయటికి గంటేస్తావు. అరే. ముడియాదు నీవాడా. అమ్మో పోలీసులు కూడా వచ్చినట్టున్నారు. ఎవరలా పోతే మనకెందుకు వెళ్దాం పద మురుగా ఉసుకో. మురుగా మురుగా నన్ను ఇరికించి నువ్వు పారిపోవడం న్యాయమా? ఆడపిల్లలు కల దాన్ని నువ్వేం చెప్తా అది చేస్తా. ముందు ఈ గండ నుంచి గట్టెక్కించు ప్లీజ్. నువ్వు తప్ప నాకెవరున్నారు దిక్కు? మురుగా ఎన్నప్ప ఈ అన్యాయం. పొదలేవో పొల డొక్కు అంది, ఇప్పుడేమో నువ్వేనా దిక్కు అంటుంది. ఏ విషయం మందు? అప్పుడియా శత్రు అయినా శరణు కొడితే కాపాడ మందువా? సరే కానీ మేల తిరుత్తని మురుగన్ చెప్తాడు, కీలే తేంగా వండి మురుగన్ చేస్తాడు. ఇదిగో ముందు నువ్వు వెళ్ళా రెండు పిల్లదేళ్ళు అలాగే. బట్ట. ఏంటి? వెళ్ళండి ఎక్కండి. కమా వెళ్ళండి, మీరు వెళ్ళండి. కమా వెతకండి. అమ్మో ఏమి కరెంట్ ఉందా తన ఒంట్లో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి కరెంట్ సప్లై చేయగలిగే హై వోల్టేజ్. మే నాపితే దాన్ని నెత్తేది. ఎక్కించే. మీలో భానుమతి ఎవరు? కమా చెప్పండి. ఓ లేడీస్ మీరు పక్క తప్పండి. పక్క తప్పండి. నువ్వా నువ్వా నువ్వా? నేను కదండి, మాకు పెద్ద దిక్కు ఈయనే. అవును సార్. నోరు విప్పినా బట్టలు విప్పినా ఈ నడికి గాని విప్పం. ఆయన తగులుకోండి. అడగండి సార్. నువ్వా? అయ్యా ఆ. తమరు నాలో ఏం చూసి ఎలా అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నా పేరు బిళహరి. బిళహరి. కమాన్ రిపీట్ ఇట్, రిపీట్ ఇట్. బిళహరి బిళహరి. వెరీ గుడ్. బిళహరి భానుమతి రెండు పేర్లు క్లూకు దగ్గరగా ఉన్నాయి. నీ ఏజ్ ఎంత? 40. భానుమతి బిళహరి రెండు పేర్లలోనూ 4 అక్షరాలు ఉన్నాయి. రెండు పేర్లు బీతోనే స్టార్ట్ అయ్యాయి. పైగా ఇద్దరి ఏజ్ 40. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? అయ్యా ఆ, తమరు లాజిక్ తో నా కొంప ముంచెట్టుగా ఉన్నారు. ఆ. నేను భానుమతిని కాదండి. అదిగో ఆ బ్లూ శారీ నా పెళ్ళం. ఆ. కావాలంటే దాన్ని అడగండి, అదేనా చెబుతుంది. నాకు తెలిసి పతివ్రతలు ఎవరో మొగుళ్ళ పేరు చెప్పరు. మీరు పతివ్రత అనుకుంటున్నాను. చూడమ్మా వీడు భానుమతియా బిళహరే? చెప్పు. నేను చెప్పను. టెన్షన్ పెట్టుకోండి చెప్పు. నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, నేను చెప్పను. ఆ. ఆగు. ఆ. నీ పేరు బిళహర్ అయితే ఆవిడ చెప్పుండేది కాదు. నీ పేరు భానుమతి. ఆగండి, ఈయన అలాంటి మనిషి కాదు. రాయలసీమ బ్యాక్ డ్రాప్. ఐ సి. చెప్పు. చెప్పానుగా నా ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుందని. ఇప్పుడైనా చెప్పరా? తాగటానికి ఏమైనా ఉంటే తీసుకురండి. ఇప్పటికైనా చెప్తావా చెప్పవా? చెప్తావా చెప్పవా? ఇప్పుడు ఇన్ని చిత్రహింసలు పెట్టినా నువ్వు తట్టుకున్నావంటే నువ్వు సామాన్యుడు కాదు. నిన్ను వదలను. ఇవాళ వెళ్ళిపోయాను అనుకుంటున్నావేమో, రేపు మళ్ళీ వస్తా. ఒక దెబ్బకి అరదెబ్బకి అబ్బా అన్నావంటే ఊరుకోను. ఒక పూట సంతృప్తిగా కొట్టుకుంటా. ఏండోయ్ బలవర్ధకమైన ఆహారం పెట్టండి వీడికి. ఓకే కానిస్టేబుల్స్ మూవ్.